సో ఈరోజు మనం క్లాస్లో మన ఎజెండా వచ్చేసి ఫస్ట్ టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేయాలి చెప్తాను. అసలు ఎందుకు టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. తర్వాత టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. తర్వాత ఫ్లోలాగ్స్ అంటే ఏంటి, మనము ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా ఎనేబుల్ చేయాలి, దాని యూజ్ కేసెస్ అది చెప్తాను. తర్వాత విపిసి పీరింగ్ బిట్వీన్ అవైలబిలిటీ జోన్స్లో చేస్తాము, బిట్వీన్ రీజియన్స్ చేస్తాము. సో అది ఈ క్లాస్ ఎజెండా అనమాట. మనకి ఫస్ట్ వచ్చేసి మనకి లాంచ్ టెంప్లెట్స్. అసలు ఈ లాంచ్ టెంప్లెట్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి వెళ్ళి చూస్తే, EC2లోకి వెళ్తే మనకి ఇక్కడ లాంచ్ టెంప్లెట్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఏంటంటే మనం మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడల్లా దాని నేము, ఏ ఇమేజ్ యూజ్ చేయాలనుకుంటున్నాము, ఏ కీ పేరు యూజ్ చేయాలనుకుంటున్నాము, కస్టమ్ డేటా ఏది పెట్టాలనుకుంటున్నాము, అలా ప్రతిసారి మనము లాంచ్ ఇన్స్టెన్స్ నార్మల్గా ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసి ఇక్కడ నేమ్ ఇచ్చి ఇక్కడ AMI ఉబుంటు లేదా సెలెక్ట్ చేసుకునేసి, దాని తర్వాత T2 మైక్రోనా ఏది అనేది సెలెక్ట్ చేసుకుని ఇన్స్టెన్స్ టైపు, దాని తర్వాత కీ పేరు, తర్వాత నెట్వర్కింగ్ ఏంటి సెలెక్ట్ చేసుకొని, తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్ ఏది యూజ్ చేయాలో చూసుకొని, తర్వాత మన కస్టమ్ డేటా ఏది పెట్టాలి చూసుకొని, ఇదంతా మనం ప్రతి ఇన్స్టెన్స్ చేసే ప్రతిసారి రిపీట్ చేస్తున్నాం కదా. అలా రిపీట్ చేయకుండా ఈ ఈ సెట్టింగ్స్ అన్నీ మనం ఒక దగ్గర ఒక ఇమేజ్ లాగా స్టోర్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. సో ఒక ఇమేజ్ లాగా, సో దాన్ని మనం టెంప్లెట్ అంటాము. సో నేను ఇలా ఒకటి క్రియేట్ చేసి పెట్టాను. ఇది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను మీకు. క్రియేట్ లాంచ్ టెంప్లెట్ అని క్లిక్ చేసి మనం ఏ నేమ్ పెట్టాలనుకుంటున్నాం, టెంపరీగా ఏదో నేమ్ పెట్టుకోవచ్చు. మనం ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసే ప్రతిసారి నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి టెంపరీగా టెస్ట్ అని పెట్టుకోవచ్చు. తర్వాత దాని డిస్క్రిప్షన్ కావాలంటే రాసుకోవచ్చు. దాని తర్వాత అమెజాన్ మిషన్ ఇమేజెస్, ఇక్కడ అమెజాన్ మిషన్ ఇమేజెస్లో AMIస్లో క్విక్ స్టార్ట్ అని మనం క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ వస్తాయి. AMIs వస్తాయన్నమాట. దాంట్లో మనం ఉబుంటు సెలెక్ట్ చేసుకుంటాము. ఉబుంటు సెలెక్ట్ చేసుకొని ఇన్స్టెన్స్ టైప్ ఏది అనేది సెలెక్ట్ చేసుకుంటాము. T2 మైక్రో సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ, ఎందుకంటే అది ఫ్రీ ట్రయల్కి సంబంధించింది కాబట్టి. లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ T3 మైక్రో కాదు, T2 మైక్రో అనేది డిజేబుల్ అయింది. నేను ప్రీవియస్ దానికి యూజ్ చేశాను T2 మైక్రో అనేది, బట్ మీకు ఎనేబుల్లో ఉంటుంది. సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. కీ పెయిర్ ఇది సెలెక్ట్ చేసుకుంటాను నేను. తర్వాత నెట్వర్కింగ్, ఇది మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మన టెంప్లెట్కి మాత్రము, ఎందుకంటే మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసే ప్రతిసారి మన VPCs మన సబ్నెట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకున్నా ఒకటే, లేదంటే సెలెక్ట్ చేసుకోకపోయినా ఒకటే. తర్వాత ఇవన్నీ ఓకే. తర్వాత అడ్వాన్స్డ్ డీటెయిల్స్లోకి వస్తే ఇక్కడ మన యూజర్ డేటా ఉంటుంది కదా. ఈ యూజర్ డేటాలో మన ఇది ఉంది కదా, V1 గేమ్ SH అనేది ఈ షెల్ స్క్రిప్ట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని క్రియేట్ టెంప్లెట్ అంటే క్రియేట్ అవుతుంది అనమాట. సో నేను అలా ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టేశాను. ఇది మన టెంప్లెట్, నేను పెట్టుకున్న నేము. ఓకే, సో ఇది మన టెంప్లెట్ అంతే. ఇది లాంచ్ టెంప్లెట్స్ గురించి ఇది ఓవర్వ్యూ అండ్ ఎలా క్రియేట్ చేయాలి అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోలాగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము VPCs మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకుంటే 5th క్లాస్లో ఇక్కడ మనం VPCs క్రియేట్ చేసాము.
ఎగ్జాంపుల్కి ఇదే తీసుకోండి. విపిసి క్రియేట్ చేసాము, సబ్నెట్స్ క్రియేట్ చేసాము, దాని లోపల మిషన్స్ అన్నీ క్రియేట్ చేసాము, ట్రాఫిక్ ఎలా వెళ్ళాలి మొత్తం ఈ ఆర్కిటెక్చర్లో ఉండేది మొత్తం మనం ఇంప్లిమెంట్ చేసాము. కానీ ట్రాఫిక్ ఇలానే వెళ్తుంది అని ఎక్కడో ఒక దగ్గర లాగ్ స్టోర్ అయితే మనకు రెఫరెన్స్ కోసం ఉంటుంది కదా. సో మనము ఈ ఫ్లో లాగ్స్ అనేది ఏంటంటే లాగింగ్ పర్పస్ అన్నమాట. ఈ లాగింగ్ అనేది మనము 3 స్టేజెస్లోనూ ఎనేబుల్ చేయొచ్చు. ఒకటి విపిసి, నేను ఇక్కడ నోట్స్ రాసింటాను. ఇక్కడ ఒకటి విపిసి లెవెల్లో అప్లై చేయొచ్చు, సబ్నెట్ లెవెల్లో అప్లై చేయొచ్చు, ఇంటర్ఫేస్ లెవెల్లో అప్లై చేయొచ్చు అనమాట. మనం ఈ 3 లెవెల్స్లో అప్లై చేయొచ్చు. ఇక్కడ చిన్న థింగ్ ఏంటంటే ఇప్పుడు మనము విపిసి లెవెల్లో ఫ్లో లాగ్స్ అనేది ఎనేబుల్ చేసామనుకోండి, విపిసి లోపల ఏవైతే సబ్నెట్స్ ఉంటాయో, ఏవైతే ఇంటర్ఫేసెస్ ఉంటాయో, ఏవైతే సర్వర్స్ ఉంటాయో అన్ని లాగ్స్ సేవ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది మన అడ్వాంటేజ్. అదే సబ్నెట్ లెవెల్లో మనము ఫ్లో లాగ్స్ అనేది ఎనేబుల్ చేస్తే సబ్నెట్ లోపల ఏమేమి ఉంటాయి, ఇంటర్ఫేసెస్, సర్వీసెస్ ఏమన్నా ఉంటే వాటికి అన్నీ ఫ్లో లాగ్స్లో స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఫ్లో లాగ్స్ మనము ఎక్కడెక్కడ స్టోర్ చేసుకోవచ్చు అంటే S3 బకెట్లోనూ స్టోర్ చేసుకోవచ్చు, క్లౌడ్ వాచ్ లాగ్స్లోనూ స్టోర్ చేసుకోవచ్చు. మనం చూసేది వచ్చేసి S3లో ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూస్తాము. ఆ స్టోర్ చేసుకోవడానికి ప్రాసెస్ ఇదన్నమాట. మనం ల్యాబ్ క్రియేట్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు ల్యాబ్ని అచీవ్ చేయొచ్చు. మీ విపిసి లాగ్స్ని S3లోకి పంపించుకోవచ్చు అనమాట. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ S3 బకెట్ అనేది క్రియేట్ చేయాలి. సో సెర్చ్లోకి వచ్చి S3 క్లిక్ ఇస్తే దీన్ని స్టార్ట్ చేసి పెట్టుకోండి, మనం ఫ్యూచర్లో ఎక్కువ వాడుతూ ఉంటాము. సో స్టార్ట్ చేసుకుంటే మనకి ఆబ్వియస్గా ఇలా వస్తుంది. సో న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తే సో మీరు చూసుకుంటే నాకు బకెట్స్ ఒక్కటి కూడా క్రియేట్ అవ్వలేదు, అందుకని క్రియేట్ బకెట్ ఇలా వెల్కమ్ వచ్చింది. క్రియేట్ బకెట్ నొక్కితే ఇది ఫ్లో లాగ్స్. ఈ బకెట్ నేమ్ అనేది అరౌండ్ గ్లోబల్ లెవెల్లో యూనిక్గా ఉండాలన్నమాట. లేదంటే మనకి అది ఈ నేమ్ ఆల్రెడీ ఎవరో యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అలా ఎర్రర్ ఇస్తుంది అనమాట. ఓకే, సో మిగతా సెట్టింగ్స్ అన్నీ అలానే పెట్టేసి క్రియేట్ బకెట్ నొక్కండి. సో ఇప్పుడే చెప్పాను కదా, బకెట్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఎవరో ఈ బకెట్ ఈ నేమ్తో యూజ్ చేస్తున్నారనమాట. సో నో విత్ సైలెన్స్ కేడబ్ల్యూఎస్ అని ఇచ్చాము లాస్ట్లో. చూద్దాం. సో క్రియేట్ అయిందన్నమాట ఫ్లో లాగ్స్ బకెట్ కేడబ్ల్యూఎస్ అనేది క్రియేట్ అయింది. ఈ బకెట్ అనేది క్రియేట్ అయింది కదా. దీని లోపలికి వస్తే మనకి ప్రాపర్టీస్ ఉంటుంది. ఈ ప్రాపర్టీస్లో మనకి ఏఆర్ఎన్ అనేసి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో ఈ స్టెప్ నేను ఎందుకు రాశానంటే మనము ఫ్యూచర్లో ఒక డొమైన్ తీసుకుంటాము. ఆ డొమైన్లో మనకి టూ ఉంటాయి అనమాట. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్, నేకెడ్ డొమైన్ అనేసి రెండు ఉంటాయి. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ అంటే www.google.com అనేది ఒక ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ అనమాట. అదే నేకెడ్ డొమైన్ అనేది google.com అనేది నేకెడ్ డొమైన్ అనమాట. సో www అని ఉంటే అది ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్. ఓకే, అది లేకుంటే నేకెడ్ డొమైన్ అనమాట. సో ఇది మనం డొమైన్ కొనుక్కున్నప్పుడు ఈ స్టెప్ని చేయొచ్చు. బట్ మన ఇష్టం, మనం బకెట్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు మన ఆర్కిటెక్చర్ ప్రకారం
వీపీసీ పీరింగ్ చెప్దాము ఫస్ట్. ఎందుకంటే వీపీసీ పీరింగ్లో నేను మూడు వీపీసీస్ క్రియేట్ చేస్తాను అనమాట. ఈ మూడు వీపీసీస్ క్రియేట్ చేస్తాను. ఆ వీపీసీస్ క్రియేట్ చేసిన తర్వాత ఫ్లో లాగ్స్ అనేది అనేబుల్ చేద్దాం. ఆ అనేబుల్ చేసినవి ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఈ బకెట్లో అవ్వాలి అన్నట్టుగా సెట్ చేద్దాం. ఓకేనా? ఈ ప్రాసెస్ ప్రస్తుతానికి స్కిప్ చేద్దాం. సో వీపీసీ పీరింగ్ వద్దాం. సో వీపీసీ పీరింగ్ అంటే ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఒక వీపీసీలో సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, సబ్నెట్స్ లోపల ఒక వీపీసీ లోపల ఆ సబ్నెట్స్ లోపల ట్రాఫిక్ అనేది ఎలా ఫ్లో అవుద్ది, పబ్లిక్ సబ్నెట్కి ప్రైవేట్ సబ్నెట్కి ఎలా ట్రాఫిక్ ఫ్లో అవుద్ది అంతా చూసాం కదా. మనకు కంపెనీస్లో చూసుకుంటే వాళ్ళు ఒకటే వీపీసీ యూజ్ చేస్తూ ఉంటారు, మల్టిపుల్ వీపీసీ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది ఏడబ్ల్యూఎస్ అనుకోండి. రైట్ సైడ్ ఇక్కడ ఉండేది డెవాప్స్ అనుకోండి. ఇక్కడ ఉండేది ఎస్ఆర్ఈ టీమ్ అనుకోండి. ఈ టీం అన్నిటికీ ఒక కనెక్టివిటీ ఏర్పరచాలి నేను అనుకుంటే, అలాంటప్పుడు ఏం చేయాలంటే వీపీసీ పీరింగ్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేయాలన్నమాట. వీపీసీ పీరింగ్ చేస్తే అప్పుడు వీటిలో ఇవి కమ్యూనికేట్ అవుతాయి. సో ఈ వీపీసీ పీరింగ్లో మనం రెండు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండు రూల్స్ ఏంటంటే, ఇక్కడ మనకి 3 వీపీసీస్ ఉన్నాయి. ఇది ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ మూడు ఉన్నాయి కదా. ఈ మూడు ఈ మూడు వీపీసీస్ ఈ రేంజ్ ఉంటుంది కదా, సిఐడిఆర్ రేంజ్ సేమ్ ఉండకూడదు. ఇఫ్ ఇన్ కేసు ఈ సిఐడిఆర్ రేంజ్ 10.55.0.0/16 అనేది ప్లస్ ఇక్కడ కూడా సేమ్ సిఐడిఆర్ రేంజ్ ఉందనుకో, ఈ రెండింటికి మనం పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయలేమన్నమాట. ఓకే, సో అందుకే సిఐడిఆర్ రేంజ్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసి 10.55 ఉంది, ఇక్కడ వచ్చేసి 10.38 ఉంది, ఇక్కడ వచ్చేసి 192.168 ఉంది. సో వీటికి మనం పీరింగ్ అనేది ఏర్పరచవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ రెండు సిఐడిఆర్ రేంజెస్ సిమిలర్గా ఉండకూడదు. సెకండ్ వన్ ఏంటంటే, ట్రాన్సిట్ అనేది సపోర్ట్ చేయదన్నమాట. ట్రాన్సిట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెవాప్స్ టీమ్కి ఏడబ్ల్యూఎస్ టీమ్కి నేను పీరింగ్ ఎస్టాబ్లిష్ చేశాను. ఓకే, ప్లస్ డెవాప్స్ టీమ్కి ఎస్ఆర్ఈ టీమ్కి ఇలా పీరింగ్, దీనికి ఇలా పీరింగ్ ఎస్టాబ్లిష్ చేశాను, దీనికి ఇలా పీరింగ్ ఎస్టాబ్లిష్ చేశాను. ఈ రెండిటికి ఇది పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయలేదు అనుకోండి. సో ఇప్పుడు ఈ డెవాప్స్ టీము ఎస్ఆర్ఈ టీమ్తో మాట్లాడాలంటే మనం ట్రాఫిక్ ఇలా వెళ్ళి ఇలా వస్తుందంటే అలా జరగదు అనమాట. అలా ట్రాన్సిట్ అనేది జరగదు, ట్రాన్స్ఫర్ అనేది చేయదు అనమాట. ఎప్పుడు కూడా 1-on-1 కనెక్టివిటీనే ఉండాలి. అందుకే మనము ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కనెక్టివిటీ ఇచ్చాం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కనెక్టివిటీ ఇచ్చాం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కనెక్టివిటీ ఇచ్చాం. ఓకే, సో ఈ రెండు రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనం ఈ ల్యాబ్ చేయడానికి ఫస్ట్ 3 సబ్నెట్స్ని క్రియేట్ చేయాలి. ఆ 3 వీపీసీస్ క్రియేట్ చేయాలి. ఆ 3 వీపీసీస్లో సమ్ సబ్నెట్స్ ఉంటాయి. ఆ సబ్నెట్స్ లోపల ఒక్కొక్క సబ్నెట్లో ఒక్కొక్క మిషన్ డిప్లాయ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఆ ల్యాబ్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వీపీసీస్కి వెళ్తే క్రియేట్ వీపీసీ క్లిక్ ఇవ్వండి. సో వీపీసీ అండ్ మోర్ క్లిక్ ఇచ్చి ఏడబ్ల్యూఎస్ టీమ్ రేంజ్ ఏంటి 10.55. ఓకే, 2 అవైలబిలిటీ జోన్స్, అవి నాకు తెలిసి యుఎస్ ఈస్ట్ 1A 1B ఉన్నాయి. పబ్లిక్ సబ్నెట్స్ 2, ప్రైవేట్ సబ్నెట్స్ 2. ప్రైవేట్ నాకు తెలిసి అవసరం లేదు, సో 0 పెట్టేస్తాను. దీంట్లో ఓన్లీ మనం పబ్లిక్ సబ్నెట్సే తీసుకుంటాము, అవి 2, ప్రైవేట్ 0. అండ్ నాట్ గేట్వే అవసరం లేదు, ఎండ్ పాయింట్ S3 అవసరం లేదు. ఓకే, క్రియేట్ వీపీ ఇక్కడ మనం ఇప్పుడు చూసుకుందాము ఇక్కడ ఏమేమి క్రియేట్ అవుతాయో.
ఒక విపిసి, 2 పబ్లిక్ సబ్నెట్లు, ఒక రౌట్ టేబుల్, రెండిటికి కలిపి ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్. అంతే నాకు కావాల్సింది. సో ఇలా 3 టైమ్స్ చేయాలి. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ టీమ్ది ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాము. క్రియేట్ వ్యూ విపిసి, సో ఇది ఇరేంజ్తో క్రియేట్ అయింది. ఇంకో విపిసి క్రియేట్ చేద్దాము. అది వచ్చేసి విపిసి అని మోడ్లోకి వెళ్ళి డెవాప్స్ టీమ్కి డెవాప్స్ టీము 10.38 ఇస్తాం. అవైలబిలిటీ జోన్స్ 2, పబ్లిక్ సబ్నెట్స్ 2, ప్రైవేట్ సర్వర్ సబ్నెట్స్ 0. ఒక విపిసి, 2 సబ్నెట్స్, ఒక రౌట్ టేబుల్, నెట్వర్క్ కనెక్షన్స్ ఒకటి. సో క్రియేట్ అయింది. 2 ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఆర్ఈ టీమ్కి ఒకటి క్రియేట్ చేద్దాం. ఎస్ఆర్ఈ టీమ్ ఇది వచ్చేసి 192.168. సో ఇప్పుడు మనకి 3 విపిసిస్ క్రియేట్ అయ్యాయి. ఏడబ్ల్యూఎస్ టీమ్కి, డెవాప్స్ టీమ్కి, ఎస్ఆర్ఈ టీమ్కి. ఓకే, క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడి వరకు కంప్లీట్ చేసాం. ఈ బాక్స్ వరకు ఈ విపిసి క్రియేట్ చేసాం. దాంట్లో సబ్నెట్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ విపిసి ప్లస్ సబ్నెట్స్, ఇక్కడ విపిసి ప్లస్ సబ్నెట్స్. ప్రస్తుతానికి పీరింగ్ మనం ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి ఆబ్వియస్గా కనెక్టివిటీ అనేది ఉండదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి ఒక్క సబ్నెట్లో ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన సబ్నెట్లో ఒక మిషన్, డెవాప్స్కి సంబంధించిన సబ్నెట్లో ఒక మిషన్, ప్లస్ ఎస్ఆర్ఈ టీమ్కి సంబంధించిన సబ్నెట్లో ఒక మిషన్ డిప్లాయ్ చేసి వాటికి కమ్యూనికేషన్ ఉందా లేదా టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేద్దాము. EC2కి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్. లాంచ్ ఇన్స్టెన్స్ అవసరం లేదు. మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇన్స్టెన్సెస్కి వెళ్ళి లాంచ్ టెంప్లెట్స్కి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ ఉంది కదా, లాంచ్ టెంప్లెట్స్లోకి వెళ్ళాము. టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాము. లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ ఇది క్లిక్ ఇస్తే ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి నేమ్ అనేది సోర్స్ టెంప్లెట్ అనేది సెలెక్ట్ అయింది. ఇన్స్టెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, EMI డీటెయిల్స్ మొత్తం సెలెక్ట్ అయ్యాయి. T2 మైక్రో సెలెక్ట్ అయింది. కీ పేర్ AWS
అది సెలెక్ట్ అయింది. ఇక్కడ నెట్వర్కింగ్కి వచ్చేసరికి ఇక్కడ మనము ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ టీమ్లో సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్ యూఎస్ ఈస్ట్ 1Aలో ఒకటి మిషన్ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నాము. అది సెలెక్ట్ చేసుకున్నాము. సబ్నెట్ సెక్యూరిటీ గ్రూపు ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆల్ ట్రాఫిక్ అలౌడ్. ఓకే, చూద్దాము. సో ఇక్కడ అడ్వాన్స్డ్ డీటెయిల్స్లోకి వెళ్తే మన స్క్రిప్ట్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు లాంచ్ టెంప్లెట్ అందాం. సో 'టు కంటిన్యూ'. ఓకే, ఇక్కడ మనం కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం. న్యూ. ఓకే, ఆల్ ట్రాఫిక్ ఎనీవేర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్స్టెన్సెస్లోకి వచ్చి చూస్తే మీకు ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అది మనం ఎక్కడి నుంచి లాంచ్ చేసామంటే లాంచ్ టెంప్లెట్స్ నుంచి. సో దీన్ని మనం నేమ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎస్, సో క్రియేట్ అవుతుంది. మీన్వైల్ మిగతా విపిసిస్లో కూడా క్రియేట్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ చేసాం కదా. నెక్స్ట్ డెవలప్స్ టీమ్ వాళ్ళకి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. లాంచ్ టెంప్లెట్స్ సెలెక్ట్ చేసి యాక్షన్ లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని. ఓకే, డెవలప్స్ టీమ్ పబ్లిక్ సబ్నెట్ 2 ఉంది కదా, మనం పబ్లిక్ సబ్నెట్ 1లో చేద్దాం. ఇది దీంట్లో సెలెక్ట్ చేసుకొని ఓకే, దీనికి సెక్యూరిటీ గ్రూప్ మనం ఇంతకుముందు క్రియేట్ చేసింది యాడ్ చేయొచ్చా లేదా చెక్ చేద్దాం. సో అది లోడ్ అవ్వట్లేదు. అది కొత్తదే క్రియేట్ చేద్దాం. ఫైన్. అండ్ ఇది ఉంది. ఫైన్. లాంచ్ టెంప్లెట్.
ఇప్పుడు మనం ఇన్స్టెన్సెస్ చెక్ చేస్తే 2 ఉండాలి. డెవాప్స్‌తో ఒకటి, ఏడబ్ల్యూఎస్‌తో ఒకటి. టీమ్స్‌వి. సో ఇప్పుడు క్రియేట్ చేసింది ఇది వచ్చేసి డెవాప్స్ టీమ్. మీన్వైల్ ఎస్ఆర్ఈ టీమ్ వాళ్ళకి కూడా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఎస్ఆర్ఈ టీమ్ సబ్నెట్ 1 దాంట్లో డిప్లాయ్ చేద్దాం. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, లాస్ట్ టైం మనం డెవాప్స్ వాళ్ళకి సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం రూల్ యాడ్ చేయడం మర్చిపోయాము, అది చూపిస్తాను. ఆల్ ట్రాఫిక్ ఎనీవేర్. క్రియేట్ అయింది. ఇక్కడ వచ్చి రిఫ్రెష్ చేస్తే ఇంకోటి క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇది క్రియేట్ అవుతుంది కదా, దీని నేమ్ ఎస్ఆర్ఈ టీమ్ మేనేజ్మెంట్. సో దీన్ని సెలెక్ట్ చేసి నేను దీనికి రూల్ యాడ్ చేయడం మర్చిపోయాను కాబట్టి ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి సెక్యూరిటీలోకి వస్తే సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఉంటుంది, అది ఓపెన్ చేసి సో మనకి అక్కడ యాడ్ ఇన్బౌండ్ రూల్స్, యాడ్ రూల్, ఆల్ ట్రాఫిక్, కస్టమ్ ఎనీవేర్ IPv4, సేవ్ ద రూల్. సో అదనమాట. ఇప్పుడు మనం 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసాం కదా. ఫస్ట్ మనము నేమ్తో ఫిల్టర్ చేసుకొని ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళది ఐపీ ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ మిషన్లోకి లాగిన్ అవుదాం. సో ఐ డిడ్ంట్ ఎనేబుల్డ్ పబ్లిక్ ఐపీ. సో మనం ఇక్కడ చూసుకుంటే మన ఇన్స్టెన్సెస్కి పబ్లిక్ ఐపీస్ లేవన్నమాట. సో వాటిని ఎలా ఎనేబుల్ చేయాలి? ఓకే, ఇక్కడ ఎనేబుల్ ఆటో యాజ్ ఎన్ IPv4 అడ్రస్ ఇది క్లిక్ చేయండి, సేవ్ చేయండి. సో మనం ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే
యాక్షన్స్ ఇన్స్టెన్స్ అటాచ్ ఆటో స్కేలింగ్ కాదు, నెట్వర్కింగ్, మేనేజ్ ఐపీ అడ్రసెస్ వచ్చి ఓకే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఇదండి చేసేసి ఇది సెలెక్ట్ చేసుకోవాలి, సేవ్, కన్ఫర్మ్. సో మనకి ఇప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చింది ఏడబ్ల్యూఎస్ దానికి. అలానే డెవాప్స్ టీమ్ పబ్లిక్ ఐపీ అండ్ ఎస్ఆర్ఈ టైమ్ పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు మనం చేసే దానికి ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలన్నమాట పబ్లిక్ ఐపీ అనేది. నెట్వర్కింగ్లోకి వచ్చి మళ్ళీ మేనేజ్ ఐపీ అడ్రసెస్ నెట్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ అడ్రస్ అండ్ పబ్లిక్ ఐపీ కన్ఫర్మ్. ఇది డెవాప్స్కి చేస్తాం ఇక్కడ, డెవాప్స్ టీమ్ దానికి. నెక్స్ట్ ఎస్ఆర్ఈ టీమ్కి పబ్లిక్ ఐపీ ఇవ్వాలి. పబ్లిక్ ఐపీస్ ఎందుకు ఇస్తున్నాము ఈ మిషన్స్కి అంటే, ఈ మిషన్స్కి పబ్లిక్ ఐపీస్ ఎందుకు ఇస్తున్నామంటే, ఈ మిషన్స్లో లాగిన్ అయ్యి 3 మిషన్స్లో లాగిన్ అయ్యి పింగ్ అవుతున్నాయా లేదా చెక్ చేస్తున్నాము. సో అందుకని మనం పబ్లిక్ ఐపీ అసైన్ చేస్తున్నాం. పబ్స్ అయిపోయింది. ఎస్ఆర్ఈ టీమ్కి వచ్చేసి ఆప్షన్ నెట్వర్క్ మేనేజ్ ఐపీ అడ్రసింగ్ సో ఇప్పుడు మనకి మూడిటికి పబ్లిక్ ఐపీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ టీమ్ మిషన్లోకి లాగిన్ అవుదాం. ఓకే, నాకు ఇక్కడే ఉంది. SSH అయిపోయినాయి. AWS ubuntu అని వచ్చి ఇలా ఇస్తే సో ఇది వచ్చేసి AWS టీమ్ది. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ డెవాప్స్ టీమ్.
ఇది వచ్చేసి డెవాప్స్ది. ఇప్పుడు ఎస్ఆర్ఈది లాగిన్ అవ్వం. ఎస్ఆర్ఈ పబ్లిక్ ఐపి. సో ఇది ఎస్ఆర్ఈ. ఇప్పుడు మనము పింగ్ చేసి ట్రై చేద్దాం. ఇప్పుడు AWS నుంచి డెవాప్స్ చేయాలి. సో డెవాప్స్ ఐపీ తీసుకుందాం. ఫస్ట్ పబ్లిక్ ఐపీ తీసుకుంటే AWSలో ఉన్నాము. పింగ్ అని ఇచ్చి ఇది ఇస్తే పింగ్ అవుతుంది. మరి ఎందుకు మనకి పీరింగ్ లేకోకుండా ఎలా పింగ్ అవుతుంది? ఈ పీరింగ్ లేకోకుండా ఈ రెండింటికి ఎలా పింగ్ అవుతుంది అంటే, మనం టెస్ట్ చేస్తుంది పబ్లిక్ ఐపీ అనమాట. పీరింగ్ లేకుండా ఏ మిషన్కైనా కనెక్ట్ అవుద్ది. కానీ మన కేసులో ఏంటంటే, మనం పింగ్ చేయాల్సింది ప్రైవేట్ ఐపీస్. సో ఇప్పుడు మన కేసులో ఇక్కడ ఏంటి, డెవాప్స్ది మనం పబ్లిక్ కాదు పింగ్ చేయాల్సింది, ప్రైవేట్ది పింగ్ చేయాలి. ప్రైవేట్ది కాపీ చేసుకొని డెవాప్స్ నుంచి AWS నుంచి డెవాప్స్కి పింగ్ చేస్తుంటే అవ్వట్లేదు. చూడండి 10.38.9.34 ఇక్కడ చూడండి 10.38.9.34. సో ఓకే, ఇలానే మరి ఎస్ఆర్ఈ టీమ్ వాళ్ళ మిషన్స్కి కూడా పింగ్ జరుగుతుందా లేదా అంటే కనెక్ట్ అవ్వగలుగుతున్నామా లేదా అంటే, ఎస్ఆర్ఈ వాళ్ళ ప్రైవేట్ ఐపీ తీసుకొని పింగ్ చేస్తే పింగ్ అవ్వదు. ఓకే, అంటే కనెక్టివిటీ లేదు. సో సేమ్ డెవాప్స్ దానికి కూడా అంతే. డెవాప్స్ దానికి ఏం చేద్దాం, ఫస్ట్ ఎస్ఆర్ఈ టీమ్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. డెవాప్స్ వాళ్ళు కనెక్ట్ అవ్వదు. ఓకే, సేమ్ అలానే AWS వాళ్ళకి పింగ్ చేస్తే సారీ ఇది AWS కాదు, 10.55.6.4 AWSకి అవ్వట్లేదు. డెవాప్స్ నుంచి ఎస్ఆర్కి పింగ్ అవ్వట్లేదు, AWS నుంచి పింగ్ అవ్వట్లేదు. సేమ్ ఎస్ఆర్ఈ టీమ్ దగ్గరకు వచ్చి పింగ్ అని చెప్పి AWSకి పింగ్ అవుతుందా, అవ్వట్లేదు. అలానే డెవాప్స్ వాళ్ళతో పింగ్ అవుతుందా, అవ్వట్లేదు. సో దీన్ని బట్టి మనకి ప్రూవ్ అయ్యింది ఏంటంటే, ఈ VPCs ఒక్కరి VPCs ఒకదానికి కనెక్టివిటీ అనేది లేదనమాట. సో మనం మరి కనెక్టివిటీ కావాలంటే మనం పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ AWS నుంచి డెవాప్స్కి పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం. సో ఫస్ట్ మనం VPCకి వెళ్ళాలి. VPCకి వెళ్తే ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్ ఉంది కదా, ఇది క్లిక్ ఇవ్వాలి. సో ఇక్కడ క్రియేట్ పీరింగ్, ఇక్కడి నుంచి AWS నుంచి AWS టు డెవాప్స్. ఓకే, ఫస్ట్ AWS సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇవి మెయిన్ అన్నమాట. సో పైనది కూడా మెయిన్. ఇక్కడ ఫస్ట్ది AWS నుంచి డెవాప్స్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ది AWS సెలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ది ఇక్కడ మనము డెవాప్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి సెలెక్ట్ అనదర్ VPC టు పీర్ విత్ అని ఉంది కదా, ఇక్కడ అకౌంట్స్ అంటే మై అకౌంట్ లేదంటే వేరే అకౌంట్లో ఉండే VPCకి కూడా పీరింగ్ చేయొచ్చు అనమాట.
ఓకే, రీజియన్ ఏది, ఈ రీజియనే కరెంట్ రీజియన్, దిస్ రీజియన్, ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. లేదు వేరే రీజియన్లో ఉండే విపిసిస్ చేయాలంటే అనదర్ రీజియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది చూద్దాం మనం. సో ఇప్పుడు ఏంటంటే ఏడబ్ల్యూఎస్ నుంచి డెవాప్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, కింద డెవాప్స్ టీమ్కి సెలెక్ట్ చేసుకుంటున్నాము. డన్, క్రియేట్ పీరింగ్. సో ఇది క్రియేట్ అయ్యాక దీన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. రిక్వెస్ట్ క్రియేట్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ రిక్వెస్ట్ రిజెక్ట్ అని ఉంటుంది, మనం యాక్సెప్ట్ చేద్దాం. సో యాక్సెప్ట్ అయింది, స్టేటస్ యాక్టివ్ లేక వచ్చింది. సో ఇప్పుడు మనం పీరింగ్ కనెక్షన్స్లోకి వెళ్తే పీరింగ్ జరిగింది కదా, ఇప్పుడు టెస్ట్ చేద్దాం కనెక్టివిటీ ఉందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు క్లియర్ చేసేసి మనం ఏడబ్ల్యూఎస్ నుంచి డెవాప్స్కి పీరింగ్ ఇచ్చాం కదా, పింగ్ అని చెప్పి 10.38.9.34 ఇస్తే పింగ్ అవ్వట్లేదు. ఎందుకు పింగ్ అవ్వట్లేదు? మనం పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం కదా, మరి ఎందుకు పింగ్ అవ్వట్లేదు? సో ఇక్కడే మనం కొంచెం మన ప్రీవియస్ టాపిక్స్ యూజ్ అవుతాయి అన్నమాట. అదే ఏంటంటే రౌట్ టేబుల్స్. పీరింగ్ అయితే ఎస్టాబ్లిష్ చేసాము, మరి ట్రాఫిక్ ఎలా వెళ్ళాలి అనేది మనము రౌట్ టేబుల్ ద్వారానే కదా చేయాలి. సో రౌట్ టేబుల్స్కి వచ్చి ఇక్కడ ఏడబ్ల్యూఎస్కి సంబంధించింది కదా, ఏడబ్ల్యూఎస్ రౌట్ టేబుల్, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళి ఎడిట్ రౌట్స్ లోకి వెళ్ళి యాడ్ రూల్ అని చెప్పి ఓకే 10.35 10.38.0.0/16 ఈ రేంజ్లో వచ్చిన ట్రాఫిక్ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని ఇది ఏడబ్ల్యూఎస్ టు డెవాప్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ ఏడబ్ల్యూఎస్ రౌట్ టేబుల్లో రౌట్ అనేది ఎనేబుల్ చేసాము. మరి ఇప్పుడు పింగ్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే మనం డెవాప్స్ రౌట్ టేబుల్లో కూడా పీరింగ్కి రౌటింగ్ అనేది సెట్ చేయాలన్నమాట. సో మనం ఇక్కడికి వచ్చి ఓకే డెవాప్స్ వచ్చి ఎడిట్ రౌట్స్ అని వచ్చి ఇక్కడ 10.55.0.0/16 ఏంటిది? ఇది సిఐడిఆర్ రేంజ్ అంటే ఏడబ్ల్యూఎస్ సిఐడిఆర్ రేంజ్. సో అది మనం డెవాప్స్ రౌట్ టేబుల్లో ఏడబ్ల్యూఎస్ సిఐడిఆర్ రేంజ్ గురించి చెప్తున్నాం అనమాట, ఎలా వెళ్ళాలి ట్రాఫిక్ అని. సో ఆ రేంజ్లో ట్రాఫిక్ వచ్చినప్పుడు పీరింగ్ కనెక్షన్స్కి వచ్చి సెలెక్ట్ చేసి సేవ్ చేయాలి. సో ఇప్పుడు మనకి పింగ్ అనేది వర్క్ అవ్వాలన్నమాట. డెవాప్స్ టీమ్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అవుతుంది, ప్యాకెట్స్ వెళ్తున్నాయి వస్తున్నాయి మీరు చూస్తే. సో ఫైన్. మరి ఏడబ్ల్యూఎస్ టీమ్ వాళ్ళు డెవాప్స్ వాళ్ళతో కనెక్ట్ అవ్వగలుగుతున్నారా? 10.38.9.34 చూడు, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఈ రెండింటికి ఓకే. మరి ఎస్ఆర్ఈ దానికి ఇప్పుడు పింగ్ చేద్దాము. పింగ్
192.168.0.175 ఇస్తే పింగ్ ఉందా? లేదు. ఎందుకంటే మనం ఆబ్వియస్గా పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే ఈవీపీసీకి పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. సో ఈ రెండు కమ్యూనికేట్ అవుతున్నాయి అన్నమాట. సో అలానే ఈవీపీసీకి పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో అది చేద్దాం ఇప్పుడు. అంటే ఏడబ్ల్యూఎస్ నుంచి ఎస్ఆర్ఈకి క్రియేట్ పీరింగ్ కనెక్షన్స్ వచ్చి ఏడబ్ల్యూఎస్ టు ఎస్ఆర్ఈ అని ఇచ్చి ఏడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ పేర్ విత్ ఎస్ఆర్ఈ టీమ్ వల్ల విపిసి సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పీరింగ్ కనెక్షన్. సో క్రియేట్ అయింది. దీన్ని యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్. మళ్ళీ ఇప్పుడు రౌట్ టేబుల్స్ అనేది ఎడిట్ చేయాలి. రౌట్ టేబుల్స్ ఏంటి? మళ్ళీ ఏడబ్ల్యూఎస్ నుంచి ఎస్ఆర్ఈ కాబట్టి ఏడబ్ల్యూఎస్ రౌట్ టేబుల్ లేకొచ్చి ఎడిట్ రౌట్ టేబుల్స్ అని చెప్పి యాడ్ అని కొట్టి 10. ఎస్ఆర్ఈది ఏ రేంజ్ 192.168.0.0/16. ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్. ఏ పీరింగ్? ఏడబ్ల్యూఎస్ టు ఎస్ఆర్ఈ. సేవ్. సేమ్ అలానే ఎస్ఆర్ఈ టీమ్కి వెళ్ళాలి. ఎస్ఆర్ఈ టీమ్ రౌట్ టేబుల్కి వెళ్ళి ఎడిట్ రౌట్ టేబుల్స్ అనేసి యాడ్ ఇక్కడ 10.55.0.0/16 పీరింగ్ కనెక్షన్స్ ఏడబ్ల్యూఎస్ టు ఎస్ఆర్ఈ. సేవ్. ఇప్పుడు మనకు కనెక్టివిటీ అనేది ఏర్పడి ఉంటుంది. సో ఇప్పుడు మనం పింగ్ చేస్తే కనెక్షన్ వెళ్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ మీరు పైన చూస్తే కనెక్షన్ అనేది లేదు. అంటే రౌట్ టేబుల్స్ లో ఈచ్ రౌట్ అంటే అక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి, ఏడబ్ల్యూఎస్ యాడ్ చేయాలి, దానికి యాడ్ చేయాలి, ఇక్కడ కనెక్షన్ వస్తుందని చెప్పేసి. అవునవును చెప్తాను. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ నుంచి ఎస్ఆర్ఈకి అయింది. మరి ఎస్ఆర్ఈ నుంచి ఏడబ్ల్యూఎస్కి అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓ డిస్కనెక్ట్ అయిందా? ఎస్ఆర్ఈ అండ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటి? దాన్ని ఇచ్చి 10.55.6.4 పింగ్ అవుతుంది ఎస్ఆర్ఈ నుంచి. సో ఇప్పటి వరకు మనం చేసినది ఏంటంటే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ నుంచి డెవాప్స్ టీమ్కి కనెక్షన్ ఏర్పరిచాం. సో ఈ రెండు కమ్యూనికేట్ చేసుకోగలుగుతుంది. తర్వాత ఏం చేసాము? ఏడబ్ల్యూఎస్ నుంచి ఎస్ఆర్ఈ టీమ్కి కనెక్షన్ ఏర్పరిచాం. ఈ రెండు చేసుకోగలుగుతున్నాయి. సో ఇప్పుడు ఇలా కనెక్టివిటీ ఉంది కాబట్టి నేను డెవాప్స్ టీమ్ నుంచి ఎస్ఆర్ఈ టీమ్కి పింగ్ చేయగలనా అంటే చేయలేము. ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు డెవాప్స్కి వెళ్ళి
పింగ్ అని చెప్పేసి 192.168ది పింగ్ చేస్తే మనము పింగ్ అవ్వదు చూడండి, ఓకేనా. అలానే ఎస్ఆర్ఈ టీం వాళ్ళు కూడా పింగ్ అని చెప్పి 10.38.9.34ని పింగ్ చేస్తే పింగ్ అవ్వదు. ఎందుకంటే మనం ఇంకా ఈ రెండిటికి పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు, ఓకేనా. సో ఈ రెండిటికి పీరింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, సో పీరింగ్స్కి వచ్చి 2 ఉన్నాయి కదా, క్రియేట్ పీరింగ్. ఇప్పుడు వచ్చేసి డెవాప్స్ టు ఎస్ఆర్ఈ టు డెవాప్స్ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు, నేమింగ్ కన్వెన్షన్ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. డెవాప్స్ ఇచ్చుకొని ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ ఎస్ఆర్ఈ సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్ఆర్ఈ టు డెవాప్స్ అనుకున్నాం కాబట్టి. సో సెకండ్ది ఏంటి, డెవాప్స్ క్రియేట్ పీరింగ్. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే పెండింగ్ యాక్సెప్టెన్స్ ఉంది కదా, అందుకోసమే మనం ఇక్కడ యాక్సెప్ట్ రిక్వెస్ట్ నొక్కుతాం అనమాట. అది నొక్కంగానే స్టేటస్ అనేది యాక్టివ్లోకి వెళ్ళిపోద్ది. సో అది ఇంకా మన రౌట్ టేబుల్స్లోకి వచ్చి ఎస్ఆర్ఈ రౌట్ టేబుల్కి డెవాప్స్ రౌట్ టేబుల్ గురించి చెప్పాలి. ఎడిట్ రౌట్ టేబుల్ అని చెప్పేసి డెవాప్స్ ఏంటి 10.38.0.0/16 అని చెప్పేసి పీరింగ్ కనెక్షన్స్ ఇచ్చి ఏంటది ఎస్ఆర్ఈ టు డెవాప్స్ ఇది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్. ఎస్ఆర్ఈ రౌట్ టేబుల్కి చెప్పేసాము, మరి డెవాప్స్ రౌట్ టేబుల్కి కూడా చెప్పాలి. టేబుల్ ఇచ్చి 192.168.0.0/16 ఇది ఎస్ఆర్ఈ యొక్క సిఏడిఆర్ రేంజ్. ఈ రేంజ్ వచ్చినప్పుడు పీరింగ్ కనెక్షన్స్ ఎస్ఆర్ఈ టు డెవాప్స్ అనేసి పాపప్ అవుతుంది. ఇప్పుడు ఎస్ఆర్ఈ టు డెవాప్స్ సేవ్ చేంజెస్. సో డన్, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం పింగ్ చేస్తే 10. అంటే ఏంటి, 10.38 అంటే డెవాప్స్ టీమ్ది. పింగ్ చేస్తే కనెక్షన్ వెళ్తుంది, పింగ్ అవుతుంది, కనెక్ట్ అవ్వగలరు వాళ్ళు. ఇప్పుడు మరి డెవాప్స్ టీమ్ వాళ్ళు ఎస్ఆర్ఈ టీమ్ వాళ్ళతో కనెక్ట్ అవ్వగలరు. సో ఇప్పుడు అన్నిటికీ కనెక్టివిటీ అనేది ఉందన్నమాట. కనెక్టివిటీ పబ్లిక్ ఐపీస్తో కాకుండా ప్రైవేట్ ఐపీసే మనకి ఇంపార్టెంట్. అందుకనే ప్రైవేట్ ఐపీస్తోనే ఎప్పుడు వర్క్ చేస్తాం మనం కంపెనీస్లో, అందుకే ఈ ఆర్కిటెక్చర్స్ అవంతా. సో ఇప్పుడు ఏంటి, మనం ఓవరాల్ ఈ ఆర్కిటెక్చర్ మొత్తాన్ని మనం ఇంప్లిమెంట్ చేసాం. సో ఇక్కడ మనకి ఇంకో డౌట్ రావచ్చు, ఏంటి ఇక్కడైతే 3 ఉన్నాయి కాబట్టి ఓకే, దీనికి ఇలా ఇచ్చేసుకున్నాము, ఇక్కడ ఇలా ఇచ్చేసుకున్నాము, ఇక్కడ ఇలా ఇచ్చేసుకున్నాము. మరి 4 విపిసిస్ ఉంటే, 5 విపిసిస్ ఉంటే అప్పుడు ప్రతిదానికి ఇప్పుడు ఇది ఉంది, దీనికి లింక్ చేసాము, దీనికి లింక్ చేసాము. అదే 4 ఉంటే ప్రతి ఒక్క విపిసి, ప్రతి ఒక్క ఆపోజిట్ విపిసికి కనెక్షన్ అనేది విపిసి పీరింగ్ అనేది ఇవ్వాలి. అందుకే సో మనం ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్ చూసుకుంటే చాలా చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు 3 ఉన్నాయి కాబట్టి విపిసి పీరింగ్స్ 3 పెట్టేసి చేసాము. అలా ఒక 10 ఉంటే ప్రతిదానికి ఇలా కనెక్షన్ ఇస్తూ కూర్చోలేం కదా. సో అలాంటప్పుడు మనం దానికి సొల్యూషన్ ఏంటి అంటే, దాన్ని ఏమంటామంటే మనము ట్రాన్సిట్ గేట్వే అంటాం అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే మనం ట్రాన్సిట్ గేట్వే అనేది, నాకు తెలిసి సెక్షన్ 7లో రాసుంటాను, ఎండ్ పాయింట్స్ అండ్ నెట్వర్కింగ్స్. ఒక్క నిమిషం. హలో. సో
మనం ఏం చేస్తామంటే ట్రాన్సిట్ గేట్వే అనేసి ఒకటి ఉంటుంది. ఆ ట్రాన్సిట్ గేట్వే అనేది ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే, ఇలా ఈ ఆర్కిటెక్చరే ఉందనుకోండి, ఈ ఆర్కిటెక్చర్లోనే ఇలా పీరింగ్స్ అనేవి ఒకదానికి ఒకటి కాకుండా ఇలా సెంటర్లో ఒక ట్రాన్సిట్ గేట్వే అనేది క్రియేట్ చేస్తాం. ఆ ట్రాన్సిట్ గేట్వే నుంచి దీనికి, ట్రాన్సిట్ గేట్వే నుంచి దీనికి, ట్రాన్సిట్ గేట్వే నుంచి దీనికి కనెక్టివిటీ ఏర్పరుస్తాం. ఓకేనా? అప్పుడైతే దీని నుంచి దీనికి కనెక్ట్ అవుతారు, దీని నుంచి దీనికి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మిడిల్లో ట్రాన్సిట్ గేట్వే ఉంటుంది కాబట్టి. సో మిడిల్లో ట్రాన్సిట్ గేట్వే పెట్టి ఒక 10 VPCలకైనా మనం కనెక్ట్ అయ్యేలాగా కనెక్టివిటీని పెట్టుకోవచ్చు. సో అదనమాట దానికి సొల్యూషన్ అది. సో అది మనం ఫ్యూచర్ సెషన్స్లో చూస్తాము. సో ఇక్కడ నేను మర్చిపోయింది ఏంటంటే, VPC క్రియేట్ చేసాం కానీ ఫ్లో లాగ్స్ మనము దానికి ఎనేబుల్ చేయలేదు. ఓకేనా? ఈ ఫ్లో లాగ్స్ అనేది ఎనేబుల్ చేయలేదు. ఎనేబుల్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. VPC ఇది మన VPC కదా, AWS VPCకి వచ్చాము ఇప్పుడు. AWS టీమ్ వాళ్ళది. ఇక్కడ ఫ్లో లాగ్స్ అని ఉంటుంది. ఫ్లో లాగ్స్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ ఫ్లో లాగ్ క్లిక్ ఇస్తే నేమ్ ఏంటి, AWS లాగ్స్. ఎలాంటి ట్రాఫిక్ స్టోర్ అవ్వాలి, యాక్సెప్ట్ అంటే 200 ఓకే అలాంటివా, రిజెక్ట్ అంటే 401 ఎర్రరు, అన్ఆథరైజ్డ్ ఎర్రరు, 503 ఎర్రర్స్ అవా, అంటే ఆల్ ట్రాఫిక్, మొత్తం ట్రాఫిక్ 1 minute మ్యాక్సిమం ఇంటర్వెల్ మన టెస్టింగ్ కోసము. ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్స్ ఉంటాయి. క్లౌడ్ వాచ్లోనూ చేసుకోవచ్చు, S3 బకెట్లోనూ చేసుకోవచ్చు. ఇవి వేరే ఆప్షన్స్ అనమాట. సో మనం S3 బకెట్ సెలెక్ట్ చేసుకుంటాము. S3 బకెట్ ARN అనేది ఇక్కడ ఇవ్వాలి. ARN అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి S3 బకెట్ది. సో S3 బకెట్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా బకెట్ లోపల ఇలా క్లిక్ ఇస్తే ప్రాపర్టీస్లోకి వెళ్తే దాన్ని ఇక్కడ ARN అనేసి ఒకటి ఉంటుంది. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి ఆ బకెట్ ARN. సో అది మిగతా ఆప్షన్స్ అన్నీ సేమ్, ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. క్రియేట్ ఫ్లో లాగ్స్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే VPC లెవెల్లో ఫ్లో లాగ్స్ అనేది ఎనేబుల్ చేసాం కదా. ఈ VPC లోపల, AWS VPC లోపల 2 సబ్నెట్స్ ఉన్నాయి. ఆ 2 సబ్నెట్స్కి ఇక్కడ మనం ఫ్లో లాగ్స్, AWS లాగ్స్ ఉంది కదా, అదే ఫ్లో లాగ్స్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. ఒకసారి చూద్దాము. సబ్నెట్స్లోకి వస్తే ఇక్కడ AWSకి సంబంధించింది కదా ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఫ్లో లాగ్స్ ఉంది కదా, రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి మనం క్రియేట్ చేసిన ఫ్లో లాగ్స్ది రావాలన్నమాట. ఓకే, why it didn't came. AWS team create flow log. సో బై డిఫాల్ట్ ఇలా సెలెక్ట్ అవ్వాలి. ఇది చూద్దాం. టేబుల్స్ కాదు, ఫ్లో లాగ్స్, సబ్నెట్స్. మిగతా వాటికి కూడా మిగతా VPCs కూడా ఫ్లో లాగ్స్ ఎనేబుల్ చేద్దాం. DevOps టీమ్ చేద్దాం. సెకండ్ ఫ్లో లాగ్స్ క్రియేట్ చెప్పి లాగ్స్ యాక్సెప్ట్ రిజెక్ట్ 10 minutes S3 బకెట్లో ఇక్కడ
create flow log. డెస్టినేషన్ సో ఇది డెవాప్స్కి చేసాము. ఇప్పుడు ఎస్ఆర్ఈకి చేద్దాం. ఓకే, సో 3 లెవెల్స్లో చేసాము. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ సబ్నెట్స్లో మనకి ఫ్లో లాగ్స్ అనేది నాకు తెలిసి ఈ సబ్నెట్వి ఇక్కడ చూపించకపోయినా మనకి లాగింగ్ అనేది జరుగుతూ ఉండాలి. జస్ట్ మనం ఒకసారి అన్నిటికీ పింగ్ చేసి కనెక్షన్ వాజ్ బ్రోకెన్. ఓకే, చూద్దాం. 10.38.9.34 పింగ్ చేద్దాం. సారీ పింగ్ చేద్దాం. ఇలా పింగ్ జరుగుతూ ఉంది. ఇది జరుగుతుంది. మనం ఇప్పుడు లాగ్స్ ఎలా చెక్ చేసుకోవాలి? ఇది మన బకెట్ కదా, బకెట్కి వెళ్ళి ఫ్లో లాగ్స్ 1 మినిట్కి ఒకసారి లాగ్స్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఏడబ్ల్యూఎస్ నుంచి లాగ్స్ వచ్చాయి. ఐ మీన్ ఏడబ్ల్యూఎస్ VPC నుంచి ఈ ఫోల్డర్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. VPC ఫ్లో లాగ్స్ US East 1లో 2025లో మే మంత్లో 20 ఈ రోజులో డేట్లో ఈ లాగ్ జనరేట్ అయింది. సో చూడగలము. బెటర్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. డౌన్లోడ్ ఇలా వస్తాయి అన్నమాట. ఇవన్నీ లాగ్స్. సో ఇవన్నీ లాగ్స్ ఇక్కడ చూస్తే మనకి యాక్సెప్ట్ ఓకే అన్నీ 200 ఓకే వెళ్తున్నాయి. ఎందుకు అన్నీ 200 ఓకే వెళ్తున్నాయి అంటే ఇక్కడ మనకి పింగ్ అనేది సరిగ్గా అన్నీ జరుగుతుంది అనమాట. అందుకే అన్నీ వెళ్తున్నాయి. మరి AWS జనరేట్ అయింది, నాకు తెలిసి SRE జనరేట్ అవుద్ది. మరి దీనికి పింగ్ చేస్తాం కదా, ఇది జనరేట్ అవ్వాలి. చూద్దాం. So same Meson S3. Oh sorry, S3. మన బకెట్ చూపిస్తుంది. బకెట్ లోపలికి వెళ్తే సో AWS లాగ్స్ అనేది ఒక్కటే క్రియేట్ అయింది ప్రస్తుతానికి.
ఫర్దర్ డెవాప్స్ది ప్లస్ సమ్ ఎస్ఆర్ ఇది రెండు క్రియేట్ అవ్వాలి. ఓకే, సో అలా అనమాట. సో ఈ సెషన్లో మనం ఈ టెంప్లెట్స్ గురించి, ఫ్లోలాగ్స్ గురించి, పీరింగ్ చూసాము. పీరింగ్ రీజియన్ వైజ్ చేయాలంటే జస్ట్ నేను చూపించినట్టు మనం పీరింగ్ క్రియేట్ చేసేటప్పుడు, VPC పీరింగ్ క్రియేట్ చేసేటప్పుడు, క్రియేట్ VPC పీరింగ్ అంటే ఇక్కడ అనదర్ అకౌంట్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసి ఏ రీజియన్ అంటే వేరే రీజియన్ కదా, ఇంకో రీజియన్లో ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒహాయోలో అనుకోండి. ఆ ఒహాయోలో ఏదైతే VPC ఉంటుందో ఆ VPC ఐడి ఎత్తుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే అప్పుడు ఏం జరుగుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ SRE టీము ఒహాయోలో ఉండే VPCతో కనెక్ట్ అవ్వాలి. పైన SRE సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఒహాయోలో ఈస్ట్ 2లో ఉంది కదా మన VPC, అది సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ దాని VPC ఐడి ఇస్తాము, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే. దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నోవా? ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ నేను EC2 ఇన్స్టెన్సెస్ అన్నింటినీ డిలీట్ చేస్తాను. డెస్ట్రాయ్ ఎలా చేయాలో ల్యాబ్ని చెప్తాను. డెస్ట్రాయ్ లాంచ్ ఇన్స్టెన్సెస్లో మనం అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టెన్స్ స్టేట్ టర్మినేట్. ఇవి టర్మినేట్ అయిపోతాయి. దాని తర్వాత నేను డైరెక్ట్గా VPCs డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్సెప్ట్ డిఫాల్ట్ వన్. ఓకే, ఒక్కోసారి VPC. సో ఇవన్నీ యూజ్ చేస్తున్నాయి. మిషన్స్ డిలీట్ అయిపోతే మళ్ళీ డిలీట్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియోకి అంతే. ఓకే, రికార్డింగ్ స్టాప్ చేస్తాను.